హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నకతో కాసేపు. అందరిలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామా. మనము పిల్లలకు అక్షరమాల నేర్పిస్తున్నాం కదండి. మరి అక్షరమాలలో మనము షా, సా ఈ రెండు అక్షరాలు నేర్పించాం కదండి. మరి ఈరోజు తర్వాత వచ్చే రెండు అక్షరాలు అంటే హా, ఆలా, హా, ఆలా ఈ రెండు అక్షరాలను పిల్లలకు పరిచయం చేద్దామండి. అదేవిధంగా ఇంగ్లీష్లో ఆల్ఫాబెట్ పి లెటర్తో వచ్చే వర్డ్స్ని మనము పిల్లలకు నేర్పిద్దామండి. అదేవిధంగా ఈవీఎస్లో మనం కలర్స్ నేమ్స్ నేర్పిస్తున్నాం కదండి. అయితే ఆ కలర్స్లో ఇంకా రెండు కలర్స్ని అంటే మనము ఇంతకుముందు నేర్పించిన కలర్స్తో పాటుగా ఇంకా 2 కలర్స్ని యాడ్ చేద్దామండి. అవి కూడా పిల్లలకు నేర్పిద్దామండి. ఓకేనా అండి? మరి పిల్లలను మీరు రెడీ చేస్తున్నారా? ప్రతిరోజు రాయిస్తున్నారా లేదా? రాయించండి, ప్రతిరోజు రాయించండి, డిక్టేషన్ చెప్పండి, వారికి చిన్న చిన్న యాక్టివిటీస్ ద్వారా పిల్లలకు నేర్పించండి. ఓకేనా అండి? చూసారు కదండి, పిల్లలకు మనము షా, సా ఈ రెండు అక్షరాలను మనం నేర్పించాం కదండి. షా, సా మరి ఇవి రెండు పిల్లలకు వచ్చాయని అనుకుంటున్నానండి. మరి ఆ నుండి షా వరకు పిల్లల చేత రాయించండి, చదివించండి. ఓకేనా అండి? తర్వాత వచ్చే అక్షరాలను మనం పిల్లలకు నేర్పిద్దాం. నెక్స్ట్ హా, ఆలా, హా, ఆలా. లా అక్షరము ఇది లా కదండి. లా అనే అక్షరాన్ని ఎలా పలకాలి, అలా అనే అక్షరాన్ని ఎలా పలకాలి పిల్లలకు నేర్పించండి. అంటే ఆ పలికే విధానాన్ని. ఇది ప్లెయిన్ లా, ఇది ఆలా, ఆలా, ఆలా ఇలా. ఇప్పుడు పిల్లల చేత దిద్దించండి. హా ఈజీగా వస్తుందండి, ఎందుకంటే పా అనే అక్షరాన్ని వాళ్ళు రాశారు కాబట్టి వారికి హా అనే అక్షరము ఈజీగా వస్తుంది. ఎందుకంటే వాళ్ళు అంతకుముందే మనం పా పరిచయం చేసాం. ఓన్లీ ఇక్కడ దీర్ఘం, రైట్, హా. నెక్స్ట్ ఆలా, ఇది తా అనే అక్షరము రాశారు కదండి. పిల్లలు ఈజీగా నేర్పించాలంటే ఇలా కూడా పెట్టించవచ్చు, కానీ మనకు ఇది అవసరం లేదు. ఇలానే నేర్పిద్దాం పిల్లలకు, వాళ్ళకు వస్తుందండి. దిద్దిస్తే మనకి పిల్లలకి వచ్చేస్తుంది. అలా మళ్ళీ చూడండి, ఒకేసారి దిద్దాలి. హా, అలా ఇలా ఇక్కడ నుండి ఇలా తిప్పే విధానాన్ని మీరు పిల్లలకు దగ్గర ఉండి చూపెట్టండి. అలా హా, అలా. నెక్స్ట్ ఒక 5 మినిట్స్ కాదండి, 10 మినిట్స్ దిద్దించండి పిల్లల చేత. ఇక్కడ రాయించండి. హా, హా, హా ఇలా ప్రతి బాక్స్లో కూడా రాయించండి. అలా, అలా, అలా ఇలా. అయితే ఇప్పుడు మనము లా అనే అక్షరంకి అలా అనే అక్షరానికి మనము ఎలా పలకాలో చెప్పాను కదండి. లా ఇది ప్లెయిన్ లా, అంటే మనకు కలం, కలం ఇది ప్లెయిన్గా వచ్చేస్తుంది. మనం పలుకుతుంటే కలం, లా అంతే. కానీ తల, 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 తల అనే అక్షరము మనం పదం పలకాలనుకోండి, అది ప్లెయిన్గా వస్తుందా? తల, తల. ఇక్కడ తల, తల అలా అనే వస్తుంది. ఇది ఇప్పుడు కలం, ప్లెయిన్.
లా అనేది ప్లెయిన్గా వచ్చేస్తుంది. కానీ ఇక్కడ అక్షరము తాళ 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 కళ కళ ఇలా ఇలాంటి పదాల దగ్గర మనము ఈ తేడాని మనం పిల్లలకు చెప్పినట్టయితే వారికి ఈజీగా మనం ఏదైనా ఒక పదం ఇచ్చినప్పుడు రాయమన్నప్పుడు వారు ఈజీగా ఐడెంటిఫై చేస్తారు, గుర్తిస్తారు. ఏ లా వస్తుంది అనేది వారు మైండ్లో పెట్టుకుంటారు. కాబట్టి మనం ఈ అక్షరాలకు మధ్యలో తేడాని పిల్లలకు ఖచ్చితంగా చెప్పాలి. ఓకేనా అండి? లా ఆలా కలం. మళ్ళీ నెక్స్ట్ కళ ఆర్ట్ కళ అలా వస్తుంది. అంటే మనం కొన్ని అక్షరాలని పిల్లలకు మనం ఇలా కొన్ని పదాలని పిల్లలకు పలికి మనము రాసి చూపెట్టాలి. ఇక్కడ ఇలా వస్తుంది, ఇలా పలకాలి అనే విషయాలను వారికి మనము చెప్పాలండి. ఓకేనా అండి? ఇది పిల్లలకు తెలుగుకు సంబంధించింది. అలా అలా దిద్దించాలి. ఖచ్చితంగా ప్రాక్టీస్ అనేది మనము పిల్లల చేత చేయించాలి. ప్రాక్టీస్ చేయించితేనే కదండి పిల్లలు చక్కగా రాసేది. వారికి చదువుకుంటూ రాయమని చెప్పాలి, ఊరికేనే దిద్దడం కాదు. పిల్లలు ఏం చేస్తారంటే ఊరికేనే ఇలా చూసుకుంటూ దిద్దేస్తారు. కానీ కళ్ళు అంటే మన ఐస్ పని చేయాలి, మన హ్యాండ్స్ పని చేయాలి. కళ్ళతో చూడాలి వాళ్ళు, నోరుతో చదవాలి, చేతితో దిద్దాలి. అంటే చదువుకుంటూ దిద్దితే ఒకే టైంలో ఎట్ ఏ టైంలో 2 పనులు అవుతాయి. దిద్దడం వస్తుంది, చదవడం వస్తుంది. అది పిల్లలకు మనం ప్రతిరోజు ప్రాక్టీస్ చేయించాలి. ఎందుకంటే వాళ్ళకు 1-2 రోజులు 1 మంత్ ఇలా చెప్పినా వాళ్ళు అర్థం చేసుకోరు. ఎందుకంటే వాళ్ళ ఏజ్ చిన్నది కాబట్టి మనము వాళ్ళు రాసినప్పుడు ఎప్పుడైనా సరే మనము చదువుకుంటూ రాయమని చెప్పాలి. రీడ్ అండ్ రైట్. ఓకేనా అండి? ఇది తెలుగు అక్షరమాలకు సంబంధించినయండి. నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్లో మనము ఆల్ఫాబెట్ ఓతో మనం వర్డ్స్ని పిల్లలకు నేర్పించాం కదండి. ఆనియన్, ఆరెంజ్, ఆస్ట్రిచ్. మరి ఇవి పిల్లలు రాస్తున్నారా లేదా? ఖచ్చితంగా రాయించండి. ఒక డిక్టేషన్ చెప్పండి. ఓకేనా అండి? పిల్లలని అడగండి. వాళ్ళు కరెక్ట్గా రాస్తేనే నెక్స్ట్ వర్డ్స్కి వెళ్ళాలి. వాళ్ళు ఏదైనా మిస్టేక్ చేస్తే మనము వారి చేత 5 టైమ్స్ 3 టైమ్స్ 5 టైమ్స్ అలా రాయించాలి. ఇంకా అలా కూడా పిల్లలు రాయలేదనుకోండి 10 టైమ్స్ రాయించాలి. ఈచ్ వర్డ్ 10 టైమ్స్ రాయించాలి. అలా రాస్తే పిల్లలకు రైటింగ్తో పాటు రైటింగ్ వస్తుంది. రైటింగ్తో పాటు ఇవి వర్డ్స్ని గుర్తుపెట్టుకుంటారు మెయిన్. కాబట్టి ఖచ్చితంగా ఈ వర్డ్స్ని పిల్లల చేత రాయించాలి, చదివించాలి. మనము 1 డే 2 డేస్ అలా ఎప్పుడైనా మనకు కొంచెం మనం సిక్ అయినట్టు అనిపించినా సరే వారినే రాయమని చెప్పాలి. మనం హోంవర్క్ ఇవ్వాలి. ఆ టైంలో మనకు కొంచెం ఓపిక లేదు, ఈరోజు మనకు వర్క్ బర్డెన్స్ అంటే ఉంటాయి కదండి మదర్స్కి. అలా బర్డెన్గా వాళ్ళకు ఎక్కువ వర్క్ బర్డెన్గా ఉన్నప్పుడు ఏం చేయాలంటే పిల్లలకి కొన్ని వర్డ్స్ని ఇచ్చి అవి రాయమని చెప్పాలి. హోంవర్క్ ఖచ్చితంగా ఇవ్వాలి. అలా ఇచ్చి పిల్లల చేత రాయించాలండి. వాళ్ళకు వర్క్ లేకుండా మాత్రం మనం చేయకూడదు. ఓకేనా అండి? నెక్స్ట్ ఆల్ఫాబెట్ పీతో వచ్చే వర్డ్స్. పెన్, PEN పెన్. పెన్ అంటే తెలుసు కదండి, కలం. ప్యారెట్, PARROT ప్యారెట్, PARROT ప్యారెట్. ప్యారెట్ అంటే రామచిలుక. పిల్లలకు మనము ఇప్పుడైతే ఎక్కడ చెట్లు లేవు కదండి, అన్ని అపార్ట్మెంట్స్, పిల్లలకు ఎక్కడ కూడా కనబడట్లేదు. మీకు వీలైతే జూ పార్క్ ఆ ప్లేస్లోకి తీసుకెళ్తే పిల్లలకు అక్కడైతే ఖచ్చితంగా తెలుస్తుంది. కానీ మనకు మనం ఉండే మీ ఏరియాని బట్టి అదే పల్లెటూర్లలో అయితే కొంచెం కనబడుతుంటాయి, సిటీలో అయితే ఇవి పిల్లలకు తెలియదు. నెక్స్ట్ పికాక్, PEACOCK పికాక్. పికాక్ అంటే నెమలి. నెమలి కూడా పిల్లలకు బుక్స్లలో వస్తుంది పిక్చర్, టీవీలో చూస్తారు. కానీ మనకు
రియల్గా పికాక్ని చూడాలంటే వారిని జూ పార్క్ తీసుకెళ్లాల్సిందే. పిల్లలకు తెలుస్తుంది. అవి చూడడం వల్ల ఏంటంటే వారికి ఈ వర్డ్స్ అనేవి గుర్తుపెట్టుకుంటారు. వారికి కొంచెం ఎంజాయ్ కూడా ఉంటుంది. కాబట్టి మనము మీకు దగ్గరలో ఉన్న జూ పార్క్ తీసుకెళ్ళి పిల్లలకు చూపెట్టండి. అక్కడ వైల్డ్ ఎనిమల్స్ ఉంటాయి, రకరకాల బర్డ్స్ ఉంటాయి, స్నేక్స్ ఉంటాయి, ఇంకా చాలా వాటర్ యానిమల్స్ ఉంటాయి. ఇలా రకరకాలు ఉంటాయి. కాబట్టి పిల్లలకు మీరు ఆ విధంగా కూడా మీరు పిల్లలకు చూపెట్టొచ్చండి. చూడండి, పిఎన్ పెన్, పిఏఆర్ఆర్, ఇక్కడ టూ లెటర్స్ని పిల్లలకు పరిచయం చేయాలి. పిఏఆర్ఆర్ఓటి ప్యారెట్ ఇలా చదివించాలి. టూ లెటర్స్ పిఏఆర్ఆర్ఓటి ప్యారెట్ అంటే ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి మరి 2 లెటర్స్నే చేయాలా అంటే కాదండి. మనము ఇక్కడ పిఈఏసిఓసికే పికాక్, పిఏసిఓ పిఈఏసి అలా చదివినప్పుడు వారికి రాదు. కాబట్టి ఒక అర్థవంతంగా కూడా ఉండాలి. పిఈఏసిఓసికే పికాక్, కాక్, ఇక్కడ సిఓసికే కాక్, పిఈఏసిఓసికే పికాక్, పిఈఏసిఓసికే అంటే ఇక్కడ ఇవి 2 లెటర్స్, ఇవి 2 లెటర్స్. ఈ విధంగా పిల్లలకు మనము నేర్పించాలి. స్లేట్ పైన పెట్టించాలి. ఇవి కూడా స్లేట్ పైన పెట్టించి దిద్దించాలి, అడగాలి, బుక్లో రాయించాలి. ఈచ్ వర్డ్ 3 times లేదంటే 5 times అలా రాయించాలి. మనం అనుకోవచ్చు పిల్లలు అలసిపోతారు, రాయలేరని. రాస్తారండి, వారు ఖచ్చితంగా రాస్తారు. కాబట్టి మనం అలా అనుకోవద్దు. మనం పిల్లలకి ఎంత వాళ్ళ ఏజ్ని బట్టే మనం వర్క్ ఇస్తాం. వాళ్ళకి రాయడం వల్ల రైటింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. కాబట్టి మనము పిల్లల చేత ఎంత రాయించితే అంత మంచిదే. వారికి రైటింగ్ నీట్గా వస్తుంది, ఫాస్ట్గా రాయగలుగుతారు. ఇంకా పై క్లాసులకు వెళ్ళే కొద్దీ వాళ్ళకి ఈజీ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా 3 times ఆర్ 5 times ఈచ్ వర్డ్ రాయించండి. పెన్, ప్యారెట్, పికాక్. ఓకేనా అండి? ఇది ఇంగ్లీష్ సబ్జెక్ట్కి సంబంధించింది. నెక్స్ట్ వచ్చేసి ఈవీఎస్లో మనము కలర్స్ నేమ్స్, కలర్స్ మనం నేర్పిస్తున్నాం కదండి, కలర్స్ నేమ్స్. అదేవిధంగా మనం రెడ్ నేర్పించాము, పింక్, బ్లూ, ఎల్లో, బ్లాక్, వైట్ ఇవి నేర్పించాం కదండి. పిల్లల చేత రాయించాలి. ఓకేనా అండి? నెక్స్ట్ వచ్చేసి ఈరోజు కూడా 2 కలర్స్ని మనం నేర్పిద్దామండి. GREEN గ్రీన్, తెలుసు కదండి గ్రీన్. GR ఇలా EEN అంతే, GREN గ్రీన్, GREN గ్రీన్, GREN గ్రీన్. నెక్స్ట్ ORANGE ఆరెంజ్, ORA ఇక్కడ వరకు ఒకటి, NGE ఒకటి, ORANGE ఆరెంజ్, ORANGE ఆరెంజ్, ORANGE ఆరెంజ్ ఇలా నేర్పించాలి. అంటే నారింజ రంగు గ్రీన్, GREN గ్రీన్, ORANGE ఆరెంజ్ ఇలా పిల్లలకు మనము స్పెల్లింగ్స్ నేర్పించాలండి. అదేవిధంగా స్లేట్లో మనం పెట్టించాలి. చూసారు కదండి, GREN గ్రీన్, ORANGE ఆరెంజ్ ఇలా పిల్లల చేత దిద్దించాలి కూడా. అలా మనం పిల్లలకు నేర్పించినప్పుడు ఈజీగా స్పెల్లింగ్ గుర్తుపెట్టుకుంటారు. ఓకేనా అండి? ఇది ఈవీఎస్కి సంబంధించిందండి. ఓకేనా అండి? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఓకేనా అండి? మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటానండి. బాయ్ అండి.